ఇక తెలంగాణలో చూసుకుంటే ఇటు నల్గొండలో ఎటువంటి పరిస్థితి నెలకొందనేది కూడా మా ప్రతినిధి పుల్లారావు మరింత సమాచారాన్ని అందిస్తారు. పుల్లారావు. రెజిస్ట్రీ పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అన్ని చోట్ల కూడా అంటే ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా పోలింగ్ సామాగ్రిని తరలిసిన సందర్భం అయితే నెలకొంది. ప్రజెంట్ గా మనం నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉండడం జరిగింది. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కూడా నల్గొండ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించేసి 7 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా భువనగిరికి సంబంధించేసి 7 అసెంబ్లీ స్థానాలు ఉండడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించేసి మొత్తం 17,25,000 మంది ఓటర్లు ఉండగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించేసి 18,08,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మొత్తంగా ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించేసి 2,061 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్న ఉద్దేశం ఉందన్న ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తంగా 3,000 మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తూ ఉండడం జరిగింది. ఎస్పీతో పాటు 2 అదనపు ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 37 మంది సిఐలు, అదేవిధంగా 84 మంది ఎస్ఐలు, మిగతా మనందరూ కూడా పోలీసు సిబ్బందిని వినియోగించుకుంటూ ఈ యొక్క భద్రతను కొనసాగిస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా వీరికి సపోర్ట్ గా కూడా 7 కేంద్ర భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా ఎక్కడైతే గొడవలు జరుగుతాయని చెప్పి ఉద్దేశం వస్తుందో అక్కడి నుంచి అయితే గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆ గొడవలు జరుగుతున్న సమయం ఉన్నట్టు దానికోసం అని చెప్పి స్పెషల్ గా ఒక ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసిన జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా స్పీడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసేసి ఆ యొక్క ప్రాంతాలకు శరవేగంగా వెళ్లే విధంగా కూడా యంత్రాంగం ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తంగా ఈ యొక్క పోలీస్ సిబ్బంది కోసం అని చెప్పి అంటే నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించేసి దాదాపు 11,000 మంది సిబ్బంది వినియోగిస్తున్నారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ కు సంబంధించేసి కూడా 12,000 మంది సిబ్బందిని వినియోగిస్తూ ఉన్న సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ యొక్క 18 లక్షల ఓట్ల సంబంధించి భువనగిరికి సిబ్బందిని వినియోగిస్తుండగా అదేవిధంగా నల్గొండకు సంబంధించి ఉన్నటువంటి 17,25,000 ఓటర్లకు సంబంధించేసి కూడా 11,000 మంది సిబ్బంది వినియోగిస్తున్నారు. దీంట్లో పోలీస్ సిబ్బంది నుండి 3,000 మంది ఉండగా అదేవిధంగా మిగతా ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది మొత్తం 8,000 మంది కూడా వినియోగిస్తున్నట్లు కూడా మన జిల్లా కలెక్టర్ హరిచంద్ర చెప్పిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే మొత్తంగా ఈ యొక్క నల్గొండ పార్లమెంటు అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఓటుకు వినియోగించుకున్నారో వారికి సంబంధించి అన్ని కౌంటర్లు ఏర్పరచడం ఎండాకాలం కాబట్టి దానికి సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అని చెప్పేసి మంచినీటి సౌకర్యము ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఎన్నికల ఆర్ఓ చెప్పిన సందర్భం. ఈ విధంగా ఉన్నటువంటి సిబ్బంది తరలించడం కోసం అని చెప్పి అంటే నల్గొండ పార్లమెంట్ పరిధికి సంబంధించి దాదాపు ఉన్న ఎన్నికల సిబ్బందిని తరలించడం కోసం 1925 వాహనాలను సిద్ధం చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా భువనగిరికి సంబంధించి కూడా 2,000 వాహనాలు రెడీగా ఉంచేసి ఆ యొక్క సిబ్బందిని తరలిస్తున్నామని చెప్పేసి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా నల్గొండ పార్లమెంట్ కి సంబంధించి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూట్ సెంటర్లు మాత్రమే ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ ఆఫీసర్లో ఉన్నటువంటి అంటే ఆర్డీఓ పర్యవేక్షణలో ఈ మొత్తం కొనసాగుతుంది. వీరికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సెంటర్ చేరుకొని వారికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉండడం జరిగింది. వీరందరినీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే వారికి ప్రత్యేకమైన వాహనాలు కేటాయించి ఆ వాహనాల ద్వారా వారి యొక్క సిబ్బందిని అక్కడికి తరలించే అవకాశం ఉంది. అదేవిధంగా పోతున్నటువంటి ఎన్నికల సామాగ్రిని తీసుకుని వెళ్లే వాహనాలకు సంబంధించి కూడా దానికి సంబంధించి జీపీఆర్ఎస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిన సందర్భం ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఎన్నికలు అనేవి సజావుగా సక్రమంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఆర్ఓస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా భద్రతా పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందామని చెప్పారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించేసి ఎవరైతే అంతకుముందు గతంలో కేసులు నమోదై ఉన్నారో వారికి సంబంధించి మొత్తం కూడా 973 మంది ఉంటే వారందరినీ కూడా బైండ్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయుధ లైసెన్సులు పొందినటువంటి వ్యక్తులను కూడా వారి యొక్క ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. ఎన్నికలు సజావుగా సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి అధికారులు ప్రకటించిన సందర్భం అయితే ఉంది. దీనిలో భాగంగానే మొత్తంగా కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మాత్రము ఎన్నికల సామాగ్రిని మాత్రము మరికొద్ది సేపట్లో ఇక్కడ నుండి వారికి కేటాయించిన వాహనాల్లో తరలించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.